बोलो शंकर महाराज की सुरवैरी रावणासुरुनी చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను పురజనులు నా నామము శూర్పణఖయందురమ్మ పురవైరు నా నామము శూర్పణఖయందురమ్మ పురజనులు నా నామము శూర్పణఖయందురమ్మ పురవైరు నా నామము శూర్పణఖయందురమ్మ కైకసియు మా తల్లి విశ్వవసుడు మా తండ్రి 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 ఈ వనమంతయు నేను తిరుగుతూనుండెను ఈ వనమంతా నేను తిరుగుతూనుండెను ఈ వనమంతయు నేను తిరుగుతూనుండెను ఈ వనమంతయు నేను తిరుగుతూనుండెను ఎంత వారలకైనా వెరువా బోనిక నేను 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 పంత మాడిన వారిని బట్టి దృంచును అన్నా పంత మాడిన వాణ్ణి పట్టి జుంచును అన్నా పంత మాడిన వారిని బట్టి దృంచును అన్నా పంత మాడిన వాణ్ణి పట్టి జుంచును అన్నా మేలైన లంకాపురి మా పట్టణ మందురమ్మ 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 చాలగా మాయన్న పేరు విన్నంతన పొగడందరు చాలగా మాయన్న పేరు విన్నంతన బిగడొందరు ధరణి శ్రీకల్పగురి దామునెప్పుడు గొలిచెదాను ధరణి శ్రీకల్పగురి దామునెప్పుడు గోచెదాను ధరణి శ్రీకల్పగురి దామునెప్పుడు గొలిచెదాను ధరణి శ్రీకల్పగురి దామునెప్పుడు గోచెదాను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను ఆసురుని చెల్లెల నేను సురుని చెల్లెల నేను ఆహా ఆహా మా తల్లి పేరు కైకసి దేవి మా తండ్రి పేరు విశ్వాస బ్రహ్మ. సరే మీరు ఇప్పుడు ఎటు పోతురావా? మీరు నేను అడవిలోకి వెళ్ళుచున్నాను. అడవిలోకి పోతురా? సేవక ఒక నిమిషం రమ్మంటారా? నేను అరచేతిలో అంజనం వేసుకొని చూశాను. నా యొక్క కుమారుడు జంబకాసురుడు ఎక్కడ ఉండేనో చూస్తున్నాను. అయ్యో చూడు కుమారా జంబకాసురుడా, నా కుమారుడైన జంబకాసురుడిని సేవక ఎవరు చంపినారట. అయ్యో బాంచన్. అయ్యో కుమారా కుమారా ఎంత పని చేసి ఇతరా కుమారా. ఏడకు 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 ఇప్పుడు సేవక నా కుమారుడు ఎట్లా చనిపోయినాడు, నాకు మాత్రం ఇంకొక కుమారుడు కావాలను. ఇంకో కుమారుడు ఎట్లాగో నా భర్త లేడు, నా భర్త విద్యుశివుడు చనిపోయినాడు. ఓకే. నాకు ఇప్పుడు పెళ్లి కావాలి. పెళ్లి కావాలా? మరి ఏం చేద్దాం ఇప్పుడు? పెళ్లి కావాలంటే నేను వేరే భర్తను చేసుకోవాలి. నువ్వు ఇంకొకళ్ళని చేసుకుంటేనే మరి
కొడుకు కొడుకు కావాలి. నాకు కొడుకే కావాలి. కొడుకు చచ్చిపోయింది కాబట్టి కొడుకు 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 కావాలి అంతే కదా. అవును. కొడుకు కావాలి. సేవక మనం ఇప్పుడు ఆ రామలక్ష్మణుల దగ్గరకు పోయి వారి యొక్క కార్యంబు భంగము చేద్దాం. సరే వెళ్దాం. సరే రాని. వినవే నన్ను శూర్పణఖ యందురే సుకుమారి వినవెనను శూర్పణఖని యందురే సుకుమారి వినవెనను శూర్పణఖ యందురే సుకుమారి వినవే నన్ను శూర్పణఖని యందురే సుకుమారి వినవెనను నా కొడుకు దమికసురుడు నశించి పాయనే నా కొడుకు దమికసురుడు నశించి పాయనే నా కొడుకు జంబకసురుడు నశించి పాయనే నా కొడుకు దమికసురుడు నశించి పాయనే నా కొడుకు జంబకసురుడు ఆ రామ లక్ష్మణుల ఆహా. భంగంబు చేసదా రామ లక్ష్మణుల భంగంబు చేసెదా ఆ రామ లక్ష్మణుల భంగంబు చేసదా ఆ రామ లక్ష్మణుల భంగంబు చేసెదా ఆ రామ లక్ష్మణుల ఈ వేషమున పోతే ఆహా. ఇక నమ్మ జాలరు ఈ వేషమున పోతే ఇక నమ్మ జాలరో ఈ వేషమున పోతే ఇక నమ్మ జాలరు ఈ వేషమున పోతే ఇక నమ్మ జాలరో ఈ వేషమున పోతే 16 ఏళ్ళ వయసు పడుచునై పోయేదా 16 ఏళ్ళ వయసు పడుసునైపోయేదా 16 ఏళ్ళ వయసు పడుచునై పోయేదా 16 ఏళ్ళ వయసు పడుసునైపోయేదా 16 ఏళ్ళ వయసు విరహ బాధకు నేను ఇక తాళ జాలను 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 విరహ బాధకు నేను మన్మాద బాణములో బరిహేచ్చును నాకును మన్మాద బాణములు పరిహేచ్చు నాకును మనుమాద బాణములు బరిహెచ్చు నాకును మన్మాద బాణములు పరిహేచ్చు నాకును మనుమాద బాణములు ఏ సుకుమారి వినవెనను ఆహా. శూర్పణఖ యందురే సుకుమారి వినవెనను శూర్పణఖ యందురే సుకుమారి వినవెనను ఆహా. అరెరెరెరె. ఓ, ఓ, ఓ. సేవక అంతే. చెప్పు. మనం ఇప్పుడు శూర్పణఖ. ఆ రామలక్ష్మణుల దగ్గరకు వెళ్దాము. నేను ఇప్పుడు ఇలా వెళితే నన్ను నమ్మజాలరు. మరి ఎట్లా చేద్దాం? వారు నన్ను చంపినా చంపుతారు. నేను ఇప్పుడు ఒక 16 సంవత్సరములుగా అమ్మాయిగా మారుతాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర మదన సుందర నన్ను బ్రోవరా మదన సుందర నన్ను బ్రోవరా మదన సుందర నన్ను బ్రోవరా మదన సుందర నన్ను బ్రోవరా దిక్కు నీవే దీనురాలను దిక్కువు నీవే దీనురాలను దిక్కు నీవే దీనురాలను దిక్కువు నీవే దీనురాలను నొక్కి వేడితి మొర వినవేరా మొక్కి వేడితే మొర వినవేరా నొక్కి వేడితి మొర వినవేరా మొక్కి వేడితే మొర వినవేరా పార్వతీ శశక పాలన చేయము పార్వతీ ససక పాలన చేయుము పార్వతీ శశక పాలన చేయము పార్వతీ ససక పాలన చేయుము దూరము చేయకు ఓ దేవానను దూరము చేయకు ఓ దేవానను దూరము చేయకు ఓ దేవానను దూరము చేయకు ఓ దేవానను శ్రీ మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర మదన సుందర నన్ను బ్రోవరా మదన సుందర నన్ను బ్రోవరా మదన సుందర నన్ను బ్రోవరా మదన సుందర నన్ను బ్రోవరా ఏమైంది ఇప్పుడే 30 సంవత్సరాల స్త్రీలాగా ఉండి 60 సంవత్సరాలు ముసలి లెక్క మారిపోయినావా? అవును, అట్లాంటిగానే మారిపోతేనే
మనకు కలుతుంది. నువ్వు అలా చేసినావు అనుకో ఆ. నా మాయాజాలం చేత నిన్ను కుక్కనో నక్కనో ఏదోటి చేస్తా. అయ్యో కుక్కలు నక్కలకి చేస్తాయి. చేయమంటావు ఇప్పుడు? అదు నేను మంచిగానే నీ ఎంబడి ఉంటా. ఉంటావా? ఆడి కుక్కని చేసి తీసుకపో. సేవక, ఈ అరణ్యంలో పంచవటక తీరంన శ్రీరాముల వారు పర్ణశాల కట్టినారట. అవును. ఆ శ్రీరాముల వద్దకు వెళ్ళి నేను ఆ రాముని ఎట్లయినా మెప్పించి ఒప్పించి నా మాయా జాలం చేత నా భర్తగా స్వీకరించి అతని చేత నేను కొడుకును తప్పనిసరిగా నీకు ఇంత దమ్మ అత్తే ఎట్లనమ్మా? ఇట్లా పోయి సేవక, నువ్వు అక్కడ నాకు ఏం విరహ చేస్తావు? బాధ ఎక్కువయి ఆ? చెమట పడుతుంది సేవక. ఆహా, విరహ బాధ కోరుతలేవా? 16 సంవత్సరాల అమ్మాయిని కదా, అవు. నాకు ఇలాగే ఉంటది. అబ్బో, నా మీద పడేవు. అబ్బో, 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 అబ్బో. ఆగు, 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 ఆగు. ఆ, ఆ, ఆ. అబ్బో, అబ్బో. ఆగు, 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 ఆగు. చాలు చాలా అమ్మా, చాలు. మంచి పడుసు పిల్లవైన మంచి పడుసు పిల్లవే. సేవక, ఆ, మన రాముని దగ్గరికి వెళ్దాం. వెళ్దాంపా. మెల్లగా పోదామా, అలాగే చూరుకుదామా. అక్కడ ఎవరో ఉన్నారు. ఏమో ఎవరో అంత ఎర్రగా ఉన్నారు. అతడే శ్రీరాముడు కావచ్చు. నేను దగ్గరికి వెళ్ళి చూసేదాన్ని. మన దూరం ఉంటా. నువ్వు దూరం ఉండు. అబ్బో, మళ్ళీ నన్ను వాళ్ళు కొడితే. ఆహా, ఇతడు శ్రీరాముడే కావచ్చు. చాలా అందంగా ఉన్నాడు. ఇతని నా మాయాజాలం చేత ఎలాగైనా నా భర్తగా స్వీకరిస్తాను. నేను ఇతన్ని తప్పనిసరిగా పెళ్ళాడి నా వశం చేసుకున్నాను.